హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్ టు డూ సమ్ బిజినెస్ అండ్ ఎర్న్ ఇట్స్ ప్రాఫిట్స్ అండ్ షేర్ దోస్ ప్రాఫిట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళనే మనం షేర్ హోల్డర్స్ అంటాము. ఆ క్యాపిటల్ని షేర్ క్యాపిటల్ అంటాం. సో ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ని కంపెనీ అనాలంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా కానీ అంతకన్నా ముందున్న కంపెనీ లా ప్రకారంగా కానీ రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. సో అలా రిజిస్టర్ అయితేనే మనం ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ని కంపెనీ అని పిలుస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ ఆర్ కంపెనీ, ఎనీథింగ్ ఈజ్ సేమ్. సో నౌ వీ విల్ సీ ద క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ పర్సన్. సో కంపెనీ అనేది ఎందుకు ఆర్టిఫిషియల్ పర్సన్ అని అంటే అది మనలాగా న్యాచురల్ పర్సన్ కాదు, అది ఓన్లీ లా వల్ల క్రియేట్ అయిన ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్తాం అనమాట. సో ఇంకా ఇది ఒక పర్సన్ ఎలా కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతాడో అలాగే కంపెనీ నేమ్తోని ఇది కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్ యాజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద లా. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్. సో ఒక జాయింట్ స్టాక్ కంపెనీ ఫామ్ చేయడానికి మనం సో మెనీ లీగల్ ఫార్మాలిటీస్ ఫాలో చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి, ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలి అండ్ కంపెనీస్ యాక్ట్ కింద మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్మేషన్. సపరేట్ లీగల్ ఎంటిటీ. సో ఇది క్రియేటెడ్ బై ద లా కాబట్టి ఇట్ ఈస్ సపరేట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. అంటే ఇది షేర్ హోల్డర్స్ ఇంకా కంపెనీ అనేది సపరేట్. షేర్ హోల్డర్స్ ఆర్ ద జస్ట్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, కానీ సేమ్ కాదు. సో ఇక్కడ సపరేట్ లీగల్ ఎంటిటీ కాబట్టి సో బిజినెస్ అసెట్స్ బిజినెస్కి ఉండొచ్చు అండ్ షేర్ హోల్డర్స్ అసెట్స్ షేర్ హోల్డర్స్కి ఉండొచ్చు అనమాట. బోత్ ఆర్ సెపరేట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఈ కంపెనీ అనేది సపరేట్ లీగల్ ఎంటిటీ కాబట్టి కంపెనీ నేమ్లో కాంట్రాక్ట్స్లోకి గుట్లా ఎంటర్ అవ్వడానికి ఉంటుంది అనమాట. సో అండ్ ఇంకా ఈ కంపెనీ నేమ్లోనే వేరే వాళ్ళపైన కేసు గుట్లా ఫైల్ చేయడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సపరేట్ లీగల్ ఎంటిటీ. సో లయబిలిటీ. సో ఇక్కడ లయబిలిటీ వచ్చేసరికి షేర్ హోల్డర్స్ది లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది అనమాట. సో వాళ్ళ షేర్స్ ఎంతవరకు అయితే అన్పేడ్ ఉన్నాయో అంతనే వాళ్ళు లాసెస్ టైంలో కట్టాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10 రూపీస్ షేర్స్ కొన్నాడు, కానీ కంపెనీ వాళ్ళు ఏం చేశారనంటే ఓన్లీ 5 రూపీసే ఇప్పటి వరకు తీసుకున్నారు, ఇంకా 5 రూపీస్ తీసుకోలేదు. అదే వాళ్ళకి తీసుకోవాలనిపించినప్పుడు లాసెస్ వచ్చినప్పుడు ఆ లయబిలిటీ అనేది ఓన్లీ మిగతా 5 రూపీస్ కట్టాలన్నమాట. సో దిస్ ఈజ్ లిమిటెడ్ లయబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్. సో ఈ కంపెనీ కంట్రోల్ అనేది మేనేజ్మెంట్ చేస్తుంది. మేనేజ్మెంట్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఓనర్స్ అనమాట. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఓనర్స్ అంటే షేర్ హోల్డర్స్ ఎలెక్ట్ చేస్తారనమాట. సో ఈ షేర్ హోల్డర్స్ ఎలక్షన్స్ త్రూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎలెక్ట్ చేస్తే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు టాప్ ఆఫీషియల్స్ని మేనేజర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ని రన్ చేస్తారు, డెసిషన్స్ తీసుకుంటారు. సో ఇదంతా చేస్తారనమాట. సో దిస్ ఈజ్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ బేరింగ్. సో ఏదైనా లాసెస్ వచ్చినప్పుడు కంపెనీలో అందరు షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట, అంటే బాండ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ రిస్క్ బేరింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ. నెక్స్ట్ కామన్ సిల్. సో మనకి ఏం చెప్పుకున్నాము, కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్, అది సైన్ చేయాలంటే చేయలేదు కదా. సో ఇట్ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ మూమెంట్, రైట్. సో అందుకని అది సైన్ చేయలేదు కాబట్టి కంపెనీ లా ఏం చెప్పిందని అంటే ఒక కామన్ సీల్ ఉండాలని చెప్పింది. కామన్ సీల్ అంటే స్టాంప్ కంపెనీ నేమ్ ఉంటుంది. సో ఏదైనా ఫైల్స్ సైన్ చేయాలన్నప్పుడు ఈ స్టాంప్ వేస్తారు అనమాట, సైన్ చేసినట్టుగా. సో ఈ స్టాంప్ వేసేటప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సూపర్విజన్లోనే వేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్ సీల్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. సో ఒక కంపెనీ నుంచి మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే పార్ట్నర్షిప్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేయలేం కదా. సో కానీ కంపెనీ ఫామ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్కి వచ్చేసరికి మనం చాలా ఈజీగా షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసేసేయచ్చు. కాకపోతే పబ్లిక్ కంపెనీకి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తక్కువ ఉంటాయి. అదే ప్రైవేట్ కంపెనీస్లో షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం మన షేర్స్ని అమ్మేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పెక్చువల్ ఎగ్జిస్టెన్స్. సో పర్పెక్చువల్ ఎగ్జిస్టెన్స్ అని అంటే లాంగ్ టర్మ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో అది లా ప్రకారంగా లీగల్గా ఏదైనా చేయనప్పుడు క్లోజ్ అయిపోతుంది తప్ప అది మెంబర్స్ ట్రాన్స్ఫర్ చేయడం, షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం, కొనడం, అమ్మడం వల్ల ఏమాత్రం కంపెనీ యొక్క కంటిన్యూటీ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో వాళ్ళు షేర్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రావచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ కంపెనీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ పర్పెక్చువల్ ఎగ్జిస్టెన్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ మెంబర్స్, ద కంపెనీ విల్ కంటిన్యూ ఇట్స్ ఆపరేషన్స్. This is all about the characteristics of joint stock company.